వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగమ్మాయి. లాస్ట్ వీడియోలో మనము భారత్ అంటే ఎంత ఇష్టం అనే వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా లైక్ చేశారు అండ్ అలాగే కమెంట్ కూడా చేశారు. సో ఈరోజు కూడా ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది. సో దానికోసం అనేసి ఇంకా స్టాల్స్ లాగా పెట్టేసి ఒక్కొక్కరు అంటే స్పానిష్ పీపుల్ ఒక్కొక్క కంట్రీకి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్లేస్ అంతా ఫ్రీగా ఇచ్చేస్తారు, రెంట్ ఏం పే చేయనక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంట్రీకి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది మన ఇండియన్కి హెల్ప్ చేసే వాళ్ళు. ఈ లంచ్ బ్రేక్ అనేసి కొందరు వెళ్ళారు, ఇంకా నేను వచ్చాను. వాళ్ళందరూ లంచ్ బ్రేక్ వెళ్ళారు. ఒక ఫ్రెండ్ ఉన్నారు, తర్వాత నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసారా మ్యాంగో షేప్స్ అనేసి ఇక్కడ టీం అంటే ఇక్కడ నుంచి మేము హెల్ప్ చేసేవాళ్ళం అనమాట. నేను కూడా గ్రూప్లో జాయిన్ అయ్యాను. వాళ్ళకి అంత ప్రేమ ఉంటే మనం ఇండియన్ అయ్యి మనం ఇన్వాల్వ్ కాకపోతే ఎలా అని చెప్పేసి నేను వీడియో క్యాప్చర్ చేయడము, వాళ్ళకు కొంచెం బ్రేక్ ఇవ్వడము, ఆ టైంకి అలా వస్తానన్నమాట. ఈ చిన్న చూడండి ఇక్కడ మన దేవుళ్ళ ఫోటో ఎంత బాగుందో. వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి చిన్న చిన్న కార్డ్స్. అవి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము, స్పానిష్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఒక్కొక్క కార్డ్ లాగా ఇస్తారనమాట. పాపం వీళ్ళు ఎంత కుదిరితే అంత మన ఇండియన్స్కి, ఎన్జిఓస్కి, ఆర్గనైజేషన్కి అంతా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. ఈసారి ఏం జరిగింది తెలుసా, ఇండియా నుంచి ప్రోడక్ట్ సరిగా రాలేదన్నమాట. అంటే వాళ్ళు షిప్పింగ్ ప్రాపర్గా చేయలేదు ఐటమ్స్ అన్నీ. తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ మన టీంలో తాలి అని చెప్పాను కదా, చూపిస్తాను. ఆవిడ ఇండియాకి వెళ్ళినప్పుడు తను తెచ్చే ఐటమ్స్ అన్నీ ఇంకా సేల్లోకి పెట్టేసింది. ఇవన్నీ తన పర్సనల్ ఐటమ్స్. పాపం అంత మంచిది అనిపించింది నాకైతే. ఇక్కడ మనం చూసినట్లయితే మేము చేసినోటివి, చేయాల్సినోటివి అండ్ అలాగే టీంకి హెల్ప్ చేసిన వాళ్ళు ఇండియాలో అండ్ ఇక్కడ అని ఉందన్నమాట. ఈ గ్రూప్ పేరు మ్యాంగో షేప్. ఆ తర్వాత ఇంకా అలా వెళ్ళి మనం పైకి చూసినట్లయితే ఇది మన ఫోటో. లాస్ట్ టైం మనం చేసాం కదా, అది ప్రింట్ చేసేసి మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి హెల్ప్ చేసేవాళ్ళం స్పెయిన్లో. చాలా బాగున్నాయి కదా ఇవన్నీ. ఇంకా చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. అవన్నీ చూడగానే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ఏంటో. ఇవన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్ అనమాట. జపమాల ప్రతి ఒక్కరు స్పానిష్ వాళ్ళలో అంటే ఇండియా గురించి తెలిసిన వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఈ జపమాల అనేది ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నా దగ్గర లేదు, నేను కొనుక్కోవాలి. ఇక్కడ బీజిఎం నెంబర్ కూడా ఉంది, డైరెక్ట్గా పే చేయలేని వాళ్ళు ఇంకా మనం సెండ్ చేయొచ్చు అనమాట ఫోన్ త్రూ మనీ. ఫైనల్గా ఇలా చూసినట్లయితే మన షాప్ చిన్నది, క్యూట్గా, టెంట్ చాలా బాగుంది కదా. నిజంగా వీళ్ళకి ఇండియా అంటే అంత ఇష్టం అని నాకు నిజంగా తెలీదు. ఆ రోజు ఏదో ఊరికే అలా పెట్టారని అనుకున్నా, కానీ ప్రతి ఒక్క ఈవెంట్కి ఇండియా నుంచి పిల్లలతో అన్ని థింగ్స్ అన్నీ చేపించుకొని ఇక్కడంతా ట్రాన్స్పోర్ట్ చేపించుకొని ఆ థింగ్స్ అంతా సేల్ చేస్తున్నారు. అది కూడా మార్నింగ్ నుంచి 10 నుంచి నైట్ ఈవినింగ్ వరకు చేస్తున్నారంటే ఎంత గ్రేట్ కదా. అసలు వీళ్ళకి హెల్ప్ చేయాలనే ఆ తపన చూస్తుంటే నాకు నిజంగా భలే ముచ్చటేసింది. నమస్తే దేశీ, నమస్తే తోదో, నమస్తే నమస్తే నమస్తే. గ్రూప్ మెంబర్స్ అంతా కాఫీ బ్రేక్ అనేసి ఇంకా బ్రేక్ తీసుకున్నారు. నాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి నేను అలా చూస్తున్నాను. మార్నింగ్ నుంచి వాళ్ళే ఉన్నారు. నేను ఎట్లా ఆఫ్టర్నూన్ వచ్చాను, లంచ్ చేసేసి అలా వచ్చాను అనమాట. మార్నింగ్ కుదరదని, పైగా ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల నేను కుదరలేక ఆఫ్టర్నూన్ వచ్చాను. ఇవన్నీ సెట్ చేస్తున్నాను. ఇంకా బాగానే పోయాయి అనమాట, బాగానే కొన్నారు. నాకు జపమాల చూస్తేనే ఎంత బాగా నచ్చుతుందంటే అంత బాగుంది అది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏమేమి సేల్ చేశారనేది ఇంకా పెద్ద లిస్ట్లో అంతా ప్రిపేర్ చేస్తారనమాట. ఆ డబ్బుల్ని ఎవ్వరు యూజ్ చేసుకోవడానికి లేదు. ఆ మనీ అంతా మనం ఇండియాకే పంపించాలి. ఫుడ్ లేని వాళ్ళకి అండ్ అలాగే స్కూల్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి, హౌస్ లేని వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారు ఎంత వీలైతే అంత. ఈ టీంలో నాకు జాయిన్ అవ్వడం ఎంత ప్రౌడ్గా ఉంటుందో, ఇంకా తర్వాత హ్యాపీగా కూడా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అది మాటలో చెప్పలేదన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు చాలా చాలా ఇష్టం ఇలా హెల్ప్ చేయడం, ఎంత వీలైతే అంత. ఇంకా తర్వాత ఈ ఈవెంట్ జరిగే ముందు మేము జూమ్ కాల్ అనేది ఒకటి డిస్కస్ చేస్తాము. తర్వాత జూమ్ కాల్ ఎక్కడ ప్లేస్, ఏ ఐటమ్స్ అన్నీ డిస్కస్ చేస్తాము. ఈ బుక్లో అయితే మనం సేల్ చేసిన ఐటమ్స్ లిస్ట్ అనమాట, ఏమేమి సేల్ చేసాము, ఎంత వచ్చింది అనేది.
ఈ ఈవెంట్ అయితే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అలా ఇద్దరిద్దరు బయటికి వెళ్ళడము, ఇద్దరం బ్రేక్ తీసుకోవడం, ఇద్దరు స్టే చేయడం అలా అలా చేస్తున్నాము. ఇంకా మా వాళ్ళకు కూడా కాల్ చేశాను, రండి ఇంకా టైం Solo tienes este. Tu cumpleaños de 4 años. Oh, Spider-Man. Spider-Man. Yeah. Qué chulo tu cumpleaños. మా వాళ్ళని పరిచయం చేశాను, వాళ్ళని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా బర్త్డే చూసారంట, 4th బర్త్డే అదే చెప్తున్నారనమాట. ఆ తర్వాత అటు సైడ్ నుంచి ఇంకా మనం ఇటు సైడ్కి మెయిన్ రోడ్కి వచ్చినప్పుడు ఇలా కొన్ని హ్యాండ్మేడ్ థింగ్స్, ఇవి చాలా క్యూట్గా ఉంటాయి అండ్ ఎక్స్పెన్సివ్ కూడా అనమాట. ఇవేమి మనం యూజ్ చెయ్యము, బట్ జస్ట్ మెమరీ కోసం అలా తీసుకుంటారు. ఇది కూడా చాలా బాగుండే. ఇవైతే రెంట్కి తీసుకుంటారు పర్ డేకి ఇంత అని చెప్పేసి. మనం ఇందాక ఆర్గనైజేషన్ కోసం ఎన్జిఓస్కి హెల్ప్ చేసే వాళ్ళకైతే అదంతా ఫ్రీ అనమాట, ఎందుకంటే హెల్ప్ చేస్తున్నారని. ఇవన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. అలా చూసుకుంటూ అక్కడ మనకి స్నాక్స్ ఉన్నాయి అండ్ అలాగే మ్యూజిక్. ఈ మెయిన్ రోడ్ని అంతా బ్లాక్ చేసేసి రోడ్ మీద అంతా పెట్టేశారు. చాలా బాగుండే ఇది కూడా. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.